ఇది ఎవరిని కూడా విమర్శిస్తలేను, ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తలేను. కానీ దయచేసి గౌరవ శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ ఒక్కటి రిక్వెస్ట్ సార్, నా ఇంటి మీద దాడి అయిన రోజు ఉన్న సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఐ గారు పైలట్ ఎస్కాట్లు ఇచ్చి గుండాలను తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయించారు సార్. నేను ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేని, నా మీదనే ఇలా దాడి చేపిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మళ్ళా తర్వాత ఆ దాడి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేయలేదు. సరే నేను విమర్శిస్తలేను సార్, నేను విమర్శిస్తలేను. దయచేసి ఇది మన మొత్తం హౌజున ఇవాళ ఎమ్మెల్యేగా నా మీద కావచ్చు, రేపు మీ మీద కూడా అవుతుంది. ఇవాళ పోలీసు వాళ్ళది ఖచ్చితంగా దీని మీద చేయాలి సార్. ఒకటి. రెండోది సార్, నా ఇంటి రాజ్ ఠాకూర్ హలో అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చో అధ్యక్ష. క్లారిఫికేషన్ అడగమంటే క్లారిఫికేషన్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష సమయం ఇచ్చినందుకు. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధరణ గారికి, ఉత్తమన్న గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే సార్ విద్యుత్పై ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష.